గుడిసెలకు గద్దరన్నకున్న సంబంధం ఏంది? వాచ్మెన్ పని. మరి ఇంకేం చేస్తా అడగండి. ఇంకేం లేదు, నాకేం గుడిసెలేదు, మన ఇల్లు అటు పక్కకే ఉంటుంది. ఈ వాచ్మెన్ పని వీళ్ళందరూ పాలమూరు నుండి వచ్చింది. ఈ పాలమూరు మీద చాలా పాటలు రాసినాం కదా. ఓ పాలమూరు ప్రజలార పుట్టసేత పట్టుకొని బతుకొచ్చినారా అని మనం వీళ్ళ మీద పాటలు రాసాం. ఇక్కడ నుండి మొదలుకొని రైలు కట్ట మొదలుకొని అక్కడ వరకు 470 గుడిసెలు ఉంటాయి. ఈ గుడిసెలలో ఈ పనిచేసేటటువంటి పాలమూరు ప్రజలు ఇంత పెద్ద పట్టణంలో కూడా అట్లా పొయ్యి వేసుకొని వంట చేసుకొని తింటూ ఉంటారు. మరి ఇంకేం చేస్తాము? దేనికి కావాలా? అందులో ఏమి బంగారం ఉండదు, ఎండీలు ఉండయి, పైసలు ఉండయి, కట్టలు ఉండయి. పొద్దువికి తెచ్చుకోవాలి, ఇంత తినాలి, ఇంత కలుబొట్టు తాగాలి, రైలు కట్ట కాడ దండం పెట్టాలి, పండుకోవాలి. వీళ్ళకేం లేదు. వీళ్ళంతా పాలమూరు నుండి తట్టపార పట్టుకొని వచ్చారు. దేనికి వాచ్మెన్ అంటే ఇది కూల కొట్టకుంటే ఎవరన్నా వస్తే దండం పెట్టి ఆపడానికి వాచ్మెన్. అది అర్థమైంది కదా అన్న. మనం ఆడికెళ్ళి వస్తా అంటే అందరూ సెల్ఫీ 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 అని అడుగుతారు కదా. సెల్ఫీ అనేది అబ్బా కుల్ఫీ కంటే ఎక్కువైపోయింది. ఎంత ఇష్టంగా తింటాలో సెల్ఫీని అంతకంటే ఇష్టంగా దిగుతా ఉంటారు. మరి ఆ సెల్ఫీ మీద ఒక పాట వేసుకుంటాం. నేనెంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోన్ కొని మామ, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను. అబ్బో అనగానే వాడన్నాడు, తప్పక కొనిస్తానే పిల్ల, అప్పటిదాకా నీకు కోడి పెట్ట కొనిస్తా, గుడ్డుకు గుడ్డు అవుతుంది, పిల్లకు పిల్ల అవుతుంది, ముల్లెకు ముళ్ళు అవుతుంది, అప్పు తీరంగానే తప్పక కొనిస్తా. అడగక అడగక అడిగితే అప్పు అప్పు అంటావు, ఏదన్నా కొనియమంటే గులుగుతుంటావు అలుగుతుంటావు, పైసలు లేవని ఫాల్తు ఫాల్తు మాటలు అంటావు, మా అవ్వగారిచ్చిన కట్నంలో కొనుకొస్తా. ఎట్లుంది? ఉరికే దొంగకు మురిగే కుక్కకు పరుగు పందెముందో ఓరన్న, కారే కల్లుకు కట్టే లొట్టికి కలయిక ఉందర్రోరన్న, ఊడ్ససి పురుకు ఊరబందికి శుభ్రత ఉందర్రోరన్న, ఆ ఊడ్ససి పురుకు ఊరబందికి శుభ్రత ఉందర్రోరన్న. మస్తున్నదన్న. కానీ మనం ఇంట్లో షీపూర్ మొత్తం మంచిగా ఊకే అక్కడ పెడతాం, ఇల్లంతా శుభ్రత చేస్తుంది. పందులు కూడా అంతే, ఊళ్ళో తిరుగుకుంటే శుభ్రత చేస్తాయి. భలే చెప్పినావు అమ్మ, అదే అంటున్నావు. అందుకే ఈ పందుల్ని కూడా వెనకట ఎవరైనా ఉన్నాడో దాన్ని ఒక దేవుని అవతారం అని మొక్కిరు.